ఈరోజు ఏపీ ఎన్జీఓస్ గుంటూరు జిల్లా అధ్యక్షులు ఘంటసాల శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడడం జరిగింది. గుంటూరు సిటీ యూనిట్ కి 3వ తేదీన జిల్లాలో గల 7 తాలూకాలకి నోటిఫికేషన్ ఎలక్షన్స్ కూడా పెట్టడం జరిగిందని, దానిలో భాగంగా 10వ తేదీన 2 గంటల నుంచి 5 గంటల వరకు ఎన్జీఓస్ కార్యాలయంలో నామినేషన్ కార్యక్రమం చేపట్టడం జరిగిందని తెలిపారు. అదేవిధంగా ప్రభుత్వ మహిళలు మరియు ఉద్యోగులు భారీ ర్యాలీగా నామినేషన్ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయడం జరిగిందని అన్నారు. గత కార్యవర్గంలో భాగంగా సూరి మరియు కళ్యాణ్ కార్యవర్గంలో పనిచేసినటువంటి వారు కానీ, నూతనంగా కార్యవర్గంలో వచ్చినటువంటి వారు కానీ, అనుభవం కలిగిన వారిని ఈ నామినేషన్ లో 22 పోస్టులకు గాను 22 నామినేషన్లు కలిగి ఉన్నాయని, అంటే సింగిల్ సెట్ నామినేషన్ కలిగి ఉన్నాయని తెలిపారు. ఎలక్షన్ ఆఫీసర్ అయినటువంటి ధనుంజయ్ యునామినస్ గా సెలెక్ట్ అయినట్లుగా ఈరోజు ప్రకటించడం జరిగిందని తెలిపారు. గుంటూరు జిల్లా అధ్యక్షుడిగా గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి 7 తాలూకాలకి నోటిఫికేషన్లు ఇచ్చి ఎలక్షన్లు జరుగుతూ ఉన్నాయి. ఆ దానిలో భాగంగా గుంటూరు సిటీ యూనిట్కి ఈ నెల 3వ తేదీన నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగానే ఈరోజు 10వ తేదీన నామినేషన్ల కార్యక్రమం. మరి యొక్క నామినేషన్ కార్యక్రమం 2 గంటల నుంచి 5 గంటల వరకు జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి గుంటూరు సిటీలో పనిచేస్తున్నటువంటి సోదరీమణులందరూ, ఉద్యోగస్తులందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొని మరి యొక్క ర్యాలీ కార్యక్రమాన్ని కానీ, అలానే నామినేషన్ల కార్యక్రమం కానీ భారీ ఎత్తున మరి పాల్గొని యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది. మరి అలానే గత కార్యవర్గం మరి ఆ సూరి మరియు కళ్యాణ్ వారి కార్యవర్గంలోనే పనిచేసినటువంటి వాళ్ళు కానీ, ఈరోజు కొత్తగా మళ్ళీ నూతనంగా ఈ కార్యవర్గంలోకి వచ్చి మరి పనిచేస్తున్న వాళ్ళు కానీ, వీరందరూ కూడా చక్కగా పనిచేసేటువంటి అనుభవం ఉన్నటువంటి నాయకులేను. మరి ఈరోజు జరిగినటువంటి నామినేషన్ కార్యక్రమంలో భాగంగా మరి ఈ తాలూకాలో 22 పోస్టులు ఉంటాయి. 22 పోస్టులకు కూడా 22 నామినేషన్లే, అంటే సింగిల్ సెట్ నామినేషన్లు రావడం వల్ల ఎలక్షన్ ఆఫీసర్ అయినటువంటి ధనంజయ నాయక్ గారు యునానిమస్గా ఎలక్ట్ అయినట్టుగా మరి ఈరోజే ప్రకటించడం జరిగింది. వారందరినీ కూడా యునానిమస్గా ఎలక్ట్ అయినటువంటి కార్యవర్గం మరి 3 సంవత్సరాల పాటు మరియు మళ్ళీ 3 సంవత్సరాలకు ఎలక్షన్ జరిగేంత వరకు కూడా వారు పనిచేస్తూ ఉంటారు. వారు మరి రాష్ట్ర నాయకత్వం ఏదైతే ఉంటుందో, మా యొక్క ఏపీ ఎన్జీఓ అసోసియేషన్ రాష్ట్ర జేఏసీ చైర్మన్ పిలుపు మేరకు మరి వారు ఇచ్చేటువంటి మ్యాండేట్స్ ఏదైతే ఉంటుందో ఆ కార్యక్రమాలన్నిటిలో కూడా చురుకుగా పాల్గొని, ఇంతకుముందు కూడా చురుగ్గా అన్నింటిలో పాల్గొనేవారు. అదేవిధంగా అదే స్ఫూర్తితోడు వారు అన్ని కార్యక్రమాల్లో పాల్గొని కార్యక్రమాలు అన్ని విజయవంతంలో సక్సెస్ చేయడానికి గుంటూరు జిల్లాకి ఒక అగ్రభాగాన ఒక గుండెకాయలాగా ఉండి ఈ సిటీ యూనిట్ అనేటువంటిది గుంటూరు జిల్లాకు ఉంటుంది. అదే స్ఫూర్తితోటి ముందుకు విజయపై కార్యక్రమాల్లో కూడా ముందుండి చేస్తారని చెప్పేసి గుంటూరు జిల్లా పక్షాన, గుంటూరు జిల్లా ఉద్యోగులు మరి గుంటూరు జిల్లా కార్యవర్గ పక్షాన మరోసారి నూతనంగా ఎన్నికైనటువంటి నూతన కార్యవర్గ సభ్యులు ఎవరైతే 22 మంది ఉన్నారో 22 మంది కార్యవర్గ సభ్యులకి అందరికీ కూడా పేరున శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తున్నాను. ఏపీ ఎన్జీఓస్ అసోసియేషన్ గుంటూరు సిటీ ఎన్నికలలో ఈరోజు నామినేషన్ల కార్యక్రమం జరిగింది. ఇందులో ఏకగ్రీవంగా నేను ఈ రోజున అధ్యక్షుడిగా ఎన్నికయ్యాను. ఈ అవకాశం మన ఏపీ ఎన్జీఓస్ అసోసియేషన్ గుంటూరు జిల్లా అధ్యక్షులు ఘంటసాల శ్రీనివాసరావు గారు నాకు మరొక పర్యాయం ఇటువంటి అవకాశం ఇచ్చారు. వారికి ఈ సందర్భంగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే గత పర్యాయం కూడా ఏపీ ఎన్జీఓస్ అసోసియేషన్ గుంటూరు సిటీ అధ్యక్షులుగా పనిచేయడం జరిగింది. అన్నగారి ఆధ్వర్యంలో వారి ఆదేశాల మేరకు గుంటూరు సిటీలో ఉన్నటువంటి ఉద్యోగుల యొక్క ప్రయోజనాల కోసం కానివ్వండి, ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కానివ్వండి అన్నగారి ఆదేశాల మేరకు కృషి చేస్తున్నాం. అలాగే మరొకసారి కూడా మా మీద నమ్మకం ఉంచి ఘంటసాల శ్రీనివాసరావు గారు మాకు ఈ అవకాశం ఇచ్చారు. వారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఇక ముందు కూడా అన్నగారి ఆదేశాల మేరకు, అలాగే రాష్ట్ర అధ్యక్షులు విద్యాసాగర్ గారి ఆదేశాల మేరకు సంఘం ఇచ్చినటువంటి ఎటువంటి పిలుపుకైనా సరే మేము ముందుండి గుంటూరు సిటీ తరఫున ఎటువంటి కార్యక్రమానికైనా ముందుండి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తామని, గుంటూరు సిటీలో ఉన్నటువంటి ఉద్యోగుల ప్రయోజనాలను కాపాడుకోవడం కానివ్వండి, వాళ్ళ సమస్యల పరిష్కారానికి కానీ మేము ముందుంటామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం. ఈరోజు గుంటూరు నగర కార్యవర్గం ఆశీస్సులతో, అదేవిధంగా మా గుంటూరు జిల్లా అధ్యక్షులు శ్రీ ఘంటసాల శ్రీనివాస్ గారి ఆశీస్సులతో, అదేవిధంగా మా యొక్క కార్యదర్శి శ్యామసుందర్ గారు, మా యొక్క రాష్ట్ర ఉపాధ్యక్షుడు నాగుల షరీఫ్ గారి అభినందనలతో, వారి యొక్క పూర్తి మద్దతుతో మేము ఈరోజు ఇనామినస్గా మా కార్యవర్గం మొత్తం ఎన్నికవడం జరిగింది. మరి ఈ ఎన్నిక సహకరించిన మా నగర ఉద్యోగస్తులందరికీ హృదయపూర్వకంగా వాళ్ళ కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మరి గుంటూరు నగరంలో ఎటువంటి
సమస్యలు మా యొక్క ఉద్యోగులకు వచ్చినా సరే ఏపీ ఎన్జీజీ అసోసియేషన్ వారికి ముందుంటుందని, ప్రతి సమస్యను పరిష్కరించడంలో వెనకడుగు వేయకుండా మేమే ముందుండి నడిపించి మరి యొక్క సమస్యలు పరిష్కరించడానికి ఈ 3 సంవత్సరాలు మేము కృషి చేస్తామని అందరికీ తెలియజేస్తూ గుంటూరు నగర ఉద్యోగులందరికీ మరొకసారి హృదయపూర్వకంగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తాం.